హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. జనవరి 13 భోగి రోజున స్టార్ట్ అయిన మావుళ్ళమ్మ ఉత్సవాలు మొన్న శుక్రవారం అంటే ఫిబ్రవరి 13న అఖండ అన్న సమారాధనతో పూర్తయ్యాయి. భీమవరంలో మావుళ్ళమ్మ ఉత్సవాలు నెల రోజుల పాటు ఎంత భారీగా జరుగుతాయో ఆఖరి రోజున జరిగే అన్న సమారాధన కూడా అంతే భారీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి 1,00,000 మందికి పైగా జనం వస్తారు. అలాగే ఇక్కడ అన్న సంతర్పణ రోజు అమ్మవారికి భారీ కుంభం పోస్తారు పులిహారతో. అది చూడడానికి నిజంగా మన 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. 1,00,000 మందికి భోజనం ఏర్పాట్లు అంటే మాటలు కాదు. మరి ఆ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, అమ్మవారి కుంభం ఎలా ఉంటుంది అన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా మనకి ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉండి 100-200 మందికో భోజనాలు అంటేనే ఓ హడావిడి కంగారు ఉంటుంది. అలాంటిది 1,00,000 మందికి భోజనాలంటే ఆ హడావిడి ఎలా ఉంటుందో, దానికి ఏర్పాట్లు ఎలా ఉంటాయో అందరూ తప్పకుండా చూడాలి. అందుకే నేను ముందు రోజు వెళ్ళానన్నమాట. శుక్రవారం భోజనాలంటే గురువారం ఒకసారి చూద్దామని చెప్పి, మాది భీమవరం కాబట్టి ప్రతి సంవత్సరం నాకు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలుసు. కాకపోతే మీకు కూడా చూపించాలి అని చెప్పి ముందు రోజు వెళ్ళాను. గురువారం మధ్యాహ్నం నుంచే ఇక్కడ కాయగూరలు కోయడం దగ్గర నుంచి అన్ని మొదలైపోతూ ఉంటాయి. పక్క ఊళ్ళోంచి కూడా అన్న సంతర్పణలో పాల్గొనడానికి వాలంటీర్లుగా కూడా చాలా మంది వచ్చి ఇక్కడ కాయగూరలు కోయడం, కాయగూరలు కడగడం, తర్వాత రోజు జరిగే వడ్డింపులు చేయడం చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ చాలా హ్యాపీగా ఇందులో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఊరంతా కలిసి చక్కగా ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నట్టే ఉంటుంది. టన్నులు కొద్దీ కాయగూరలు అలా నైట్ అంతా ఈ పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంత ఓపిక లేని వాళ్ళైనా సరే ఒక గంట అయినా ఈ సేవలో పాల్గొనాలి, వెళ్ళాలి అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అన్న సంతర్పణకి విరాళాలు రాస్తున్నారు ఇక్కడ. డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఎలా అయినా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది బియ్యం బస్తాలు ఇస్తారు, కొంతమంది కాయగూరలు ఇస్తారు, కొంతమంది ఆకుల మీద బూరెలు పెట్టుకుంటారు. పెరుగు బకెట్స్ అని, స్వీట్స్ అని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా ఊర్లో అందరి ఇంటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కాయగూరలు కట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాలంటీర్లే. ఇందులో చాలా మంది ఉండిపోతారు. అంటే నైట్ అంతా పని చేస్తూ అక్కడే ఉండిపోయి తెల్లవారుజామున కుంభం పోస్తారు కదా, అవన్నీ చూసుకుని 8 గంటలకే భోజనాలు స్టార్ట్ అయిపోతాయి. ప్రసాదం తీసుకుని అప్పుడు బయలుదేరతారనమాట. నేను వెళ్ళింది ఈవినింగ్ 6కి. జస్ట్ అప్పుడే పొయ్యలకి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని స్టార్ట్ చేశారు. ఏ శుభకార్యమైనా ఫస్ట్ మనం స్వీట్తోనే కదా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా కొద్దిగా కేసరితో వంటలు మొదలు పెట్టారు. గురువారం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూశారు. మరి శుక్రవారం కూడా చూపించాలి కదా. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకి తీసిన వీడియో ఇది. మేము ప్రతి సంవత్సరం కుంభం మీద బూర్లు వేయడానికి వస్తూ ఉంటాం. ఇలా కుంభం మీద బూర్లు వేసేవాళ్ళు కానీ, స్వీట్స్ కానీ ఏమన్నా పట్టుకొచ్చేవాళ్ళు 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ వచ్చి వేస్తారనమాట. ఆ టైంలో అయితే మనం ఈజీగా లోపలికి వెళ్ళి వేయడానికి ఉంటుంది. లేకపోతే జనం బాగా పెరిగిపోయి లోపలికి వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మేమైతే ఆ టైంలోనే వెళ్ళొచ్చేస్తూ ఉంటాం. సాంబార్ అప్పటికే వంటలన్నీ రెడీ అయిపోయాయి చూడండి. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో వెరైటీ చేస్తారంట. చక్కెర పొంగలి, బూరి, పులిహార, గుమ్మడికాయ పులుసు, వంకాయ బఠానీ, బంగాళదుంప కుర్మా, సాంబార్, పప్పు ఇలా చాలా వెరైటీస్ రెడీ చేశారు. సరే కుంభం మీద బూర్లు వేసిన తర్వాత మిగిలినవి చూద్దామని చెప్పి ఫస్ట్ కుంభం దగ్గరికి వెళ్ళిపోయాం. ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం కుంభం మీద స్వీట్స్ వేయరాదు అని బోర్డు అయితే పెట్టారు. ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారు. అందరూ స్వీట్స్ అని, గార్లని, బూర్లని ఇలా వేడివేడివి తెచ్చి వేసేస్తూ ఉంటారు కదా, దానివల్ల పులిహార స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి ఈ సంవత్సరం మార్చామని చెప్పన్నారు. స్వీట్స్ వాటన్నిటికీ సపరేట్ బాక్సెస్ అయితే పెట్టారు. మనం పట్టుకెళ్ళినవి ఆ బాక్సెస్లో వేస్తున్నారు. ఏదేమైనా కూడా ఆకులో పడే ప్రతిదీ కూడా అమ్మవారికి మహానివేదన చేసిన తర్వాతే ఆకులో వడ్డించడం అనేది జరుగుతుంది. ఈ కుంభాన్ని చూడడానికి తెల్లవారుజాము నుండే జనం చాలా మంది వస్తూ ఉంటారు. తెల్లవారుజామున 3 గంటల నుండి అమ్మవారి దర్శనానికి తలుపులు ఓపెన్ చేసేస్తారు. ఆ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తారనమాట. 7:30కి ముహూర్తం. ఆ ముహూర్తం టైంకి పూజ చేసి మహానివేదన చేసి కుంభానికి హారతిస్తారు.
8 గంటల నుండి అన్నసంతర్పణ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు స్టార్ట్ అయిన అన్నసంతర్పణ అలా నైట్ 10 వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. మనకి ఫస్ట్ బంతిలో ఎన్ని వెరైటీస్ అయితే ఉంటాయో లాస్ట్ ప్లేట్ వరకు కూడా ఆ వెరైటీస్ అన్నీ ఉంటాయి. కుంభం మీద ఒక పెద్ద లడ్డు పెడతారు, 36 కేజీల లడ్డు అనమాట అది. మేము ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా లడ్డు పెట్టలేదు, తర్వాత వేలం వేసేస్తారు దాన్ని. ఈసారి ఆ లడ్డు 1,45,000కి వెళ్ళింది. భీమవరంలో వాళ్ళకి, భీమవరం చుట్టుపక్కల వాళ్ళకి మావుళ్ళమ్మతో మంచి ఎఫెక్షన్ ఉంటుంది. ఎవరిళ్లలో అయినా ఏ శుభకార్యం జరిగినా కూడా మొదటి పిలుపు మాకు అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. భీమవరం వాళ్ళు ఎక్కడ సెటిల్ అయినా కూడా భీమవరం వచ్చిన ప్రతిసారి మావుళ్ళమ్మని దర్శనం చేసుకోకుండా వెళ్ళరు. అలాగే వేరే ఊరు వాళ్ళు భీమవరం వచ్చినా కూడా తప్పనిసరిగా మావుళ్ళమ్మని దర్శనం చేసుకునే వెళ్తారు. అది అట్లే బంగాళదుంపలు ఉన్నాయి కదా, అగా చివరి వరకు కనిపిస్తున్నాయా? అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత నైట్ 9:30, 10కి తోలుబొమ్మలాట వేస్తారు. చాలా బాగుంటుంది. ఈ తోలుబొమ్మలాటతో ఉత్సవాలు అక్కడితో పూర్తవుతాయన్నమాట. ఈ నెల రోజులు జరిగిన ఈ ఉత్సవాలకు దిష్టి పోవాలి అన్నట్టుగా ఈ తోలుబొమ్మలాట వేస్తారు. ఈ సంవత్సరం అన్నసంతర్పణ ఏర్పాట్లు అనేవి చాలా బాగా జరిగాయి. ఎక్కడా కూడా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. లైన్లో మనకి మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేశారు. అలాగే వంటలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం కుదరక రాలేని వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వద్దు. మన ఛానల్లో ఆల్రెడీ మావుళ్ళమ్మ ఉత్సవాల వీడియో కూడా చేశాను, దాని లింక్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ వీడియోలో ఎలాగో అమ్మవారిని చూపించాను, అమ్మవారి పూర్ణ కుంభం కూడా చూపించాను కాబట్టి రాలేని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.